అందరికీ నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి హోదాలో మరియు ఆయన శాఖల ద్వారా ఆంధ్రప్రదేశ్లో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. అది మనందరికీ తెలిసిందే. రోడ్లు వేస్తున్నారు, ఆయన శాఖల ద్వారా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే ఇటీవల కాలంలో మనం గమనిస్తే కనుక జగన్మోహన్ రెడ్డి సరస్వతి పవర్ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి 23 ఎకరాలు సుమారుగా దాని అసైన్డ్ భూమిని వెనక్కి తీసుకోవడం, ఆ తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి ఉదంతం బయటికి రావడం, దీంతో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక కలకలం మొదలైంది. సో పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి మనల్ని వ్యక్తిగతంగా విమర్శించడం లేదు, లేకపోతే ఎటువంటి దోషణలు చేయట్లేదు. కేవలం మనం చేసినటువంటి అక్రమాల మీద, చేసినటువంటి అకృత్యాల మీద మాత్రమే తను స్ట్రాటజికల్గా మూవ్ అవుతున్నాడని చెప్పేసి అర్థమైనట్లుంది. అందుకనే అనంతపురం ఎక్స్-ఎంపీ ఆయన రంగయ్య అంట, ఆయన పిఠాపురం వరకు వచ్చి పిఠాపురంలో ప్రెస్ మీట్ పెట్టాడు. పవన్ కళ్యాణ్ మీరు ఎక్కడున్నారు, పిఠాపురం ప్రజలకు మీరు ఎన్నిసార్లు కనిపించారు అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టాడు. సరే, అయితే ఆయన అనంతపురం ఎక్స్-ఎంపీకి మేము చెప్పేది ఏంటి అంటే, గత 5 ఏళ్లలో అసలు జగన్మోహన్ రెడ్డి పులివెందుల ప్రజలకి ఎన్ని రోజుల పాటు అందుబాటులో ఉన్నాడు? కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతికి, వర్ధంతికి ఆయన సమాధి దగ్గరికి వెళ్ళడానికి తప్పించి ఎన్ని రోజులు అందుబాటులో ఉన్నాడు అనేది మనం కూడా ఒకసారి లెక్కలు తీసుకుందాం. పిఠాపురం ప్రజలకి పవన్ కళ్యాణ్ గారు ఎంత అందుబాటులో ఉన్నారు, ఎంత దూరంలో ఉన్నారు అనేది పిఠాపురం ప్రజలకి పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. ఒకవేళ మీకు అంత అనుమానంగా ఉండి, లేకపోతే పిఠాపురంలో ఎటువంటి అభివృద్ధి జరగట్లేదా, లేకపోతే పిఠాపురంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారా అనే దాని మీద మీకు ఏమైనా కన్సర్న్ ఉంటే, అక్కడ మా పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన పిఠాపురం ప్రజలకి పవన్ కళ్యాణ్ గారికి మధ్యన వారధిలాగా, అటు ప్రభుత్వ అధికారులకి కూడాను ప్రజలకి మధ్యన వారధిలాగా ఉంటూ పిఠాపురం ప్రజలకి ఏమి కావాలి అనే ప్రతి అంశం మీద పవన్ కళ్యాణ్ గారితో చర్చిస్తూ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలని ఆయన దృష్టికి తీసుకువెళ్తూ వాటిని పరిష్కారం చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలిచిన తర్వాత గత 7-8 నెలల కాల వ్యవధిలో పిఠాపురంలో అనుకోని మార్పులు వచ్చినాయి. పిఠాపురంలో 30 పడకలు ఉండేటువంటి ఆసుపత్రి ఈ రోజున 100 పడకల ఆసుపత్రిగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. పిఠాపురం ఆ చుట్టుపక్కల గత కొన్ని దశాబ్దాలుగా, అంటే 10-15-25 సంవత్సరాలుగా కూడా నాయకులు పట్టించుకోనటువంటి రోడ్లని పవన్ కళ్యాణ్ గారు వాటి మీద దృష్టి పెట్టి ఈ రోజున 2 గ్రామాలని, లేకుంటే 2 నియోజకవర్గాలని కలిపేటువంటి ప్రధాన రహదారుల మీద ఆయన ఫోకస్ పెడుతున్నారు. అలానే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గర నుంచి ఈ రోజున పిఠాపురంలో ఉన్నటువంటి భూములకి అంతకుముందు లేనటువంటి విలువ వచ్చింది. మరి గతంలో ఒక రైతు చెప్పాడు, గతంలో మేము మా పిల్లలకి పెళ్లి చేయాలి అంటే 2 ఎకరాలు అంటే 1 ఎకరం అమ్ముకునే వాళ్ళం. అట్లాంటిది ఈ రోజున 1/2 ఎకరం అమ్ముకుంటే సరిపోతుంది, మేము మా పిల్లల భవిష్యత్తుకి మేము భరోసా కలిగించగలిగాము. ఈ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ మాకు కావాల్సింది ఇదే కదా, మేము కోరుకున్నది కూడా మేము ఇదే, మా బతుకులు బాగుండాలని కోరుకుంటున్నాము అని చెప్పేసి అన్నారు. అలానే పిఠాపురం అభివృద్ధికి ఆయన ఒక స్పెషల్ బాడీని నియమించడం జరిగింది. పిఠాపురం అంటే ఉప్పాడ రైతులకి, అలానే పిఠాపురాన్ని ఉప్పాడని కలిపేటువంటి రోడ్డు, అలానే పిఠాపురాన్ని వేరే గ్రామాలని, అలానే పిఠాపురం నియోజకవర్గంలో అనేక రోడ్లని ఆయన అనుసంధానం చేస్తూ, ఇంకా అక్కడ ఒక టెంపుల్ టూరిజం సర్క్యూట్ని కూడా డెవలప్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాని మీద ఆల్రెడీ వర్క్స్ జరుగుతుంది. మీకు అంతగా పిఠాపురం ప్రజల మీద ప్రేమ ఉంటే గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ హయాంలో తవ్వేసినటువంటి చెరువుల గురించి, తవ్వి తోడుకుని వెళ్ళినటువంటి మట్టి గురించి మాట్లాడదామంటే మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే గతంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు దాని మీద పెద్ద ఎత్తున పోరాటం చేశారు. మట్టిని తవ్వేసి అమ్మేసుకుంటున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులని. సో ఇక్కడ మీరు అనంతపురం నుంచి వచ్చి మీ కంఠశోషని పిఠాపురంలో వెళ్ళబుచ్చుకునే బదులు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి, జగనన్న నువ్వు సంక్రాంతికి వస్తున్నావు అన్నావు, వెంకటేష్ గారు సంక్రాంతికి వచ్చారు వెళ్ళిపోయారు, నువ్వు సంక్రాంతి తర్వాత వస్తానన్నావు, లండన్ పారిపోయి కూర్చున్నావు, లండన్ నుంచి నువ్వు ఎప్పుడు వస్తావన్నా అని చెప్పేసి ముందు మీ నాయకుడిని అడగండి. ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున పోరాటం చేయడానికి మేము సిద్ధం అని చెప్పేసి అంటున్నారు కదా, అసలు మీరు ఏ టాపిక్ మీద మీరు పోరాటం చేయాలనుకుంటున్నారు? గతంలో మీరు చేసినటువంటి అకృత్యాలకి ఈరోజు ఆ తీగను లాగితే డొంక కదులుతుంది. ఆ భయం పట్టుకుని ఈ రోజున మీ ఏడుపులు అనంతపురం నుంచి పిఠాపురం దాకా వచ్చినాయి.
పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ప్రజలకి దగ్గరలోనే ఉన్నారు. పిఠాపురం అభివృద్ధిని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే ఉన్నారు, దాన్ని ముందుకు తీసుకెళ్తూనే ఉంటారు. మీ బాధ మాకు అర్థమవుతుంది. ఈ 5 సంవత్సరాలు పవర్ పోయింది, ఇక ముందు కూడా వచ్చే సూచనలు కూడా కనబట్టలేదు, మనం పార్టీలో ఉందామా పోదామా అనేటువంటి ఆలోచనలో పడ్డారు. ఏదో మీ ఎగ్జిస్టెన్స్ కోసం కొన్ని ప్రెస్ మీట్లు పెట్టి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పడదామని చెప్పి మీ తాపత్రయం మాకు అర్థమవుతుంది.